బంగారం కొనే ప్లానింగ్ లో ఉన్న వారికి అలర్ట్. ఏంటని అనుకుంటున్నారా? ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయి, ఏ స్థాయిలో కదలాడుతున్నాయి, హైదరాబాద్లో గోల్డ్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయి వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేటు ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకుందాం. బంగారం ధరలు గత కొన్ని రోజులుగా పడిపోతూ వస్తున్నాయి. ఇది సానుకూల అంశం. బంగారం కొనే ఆలోచనలో ఉన్నవారికి ఇది గుడ్ న్యూస్. బంగారం ధర 6 రోజుల్లో ఏకంగా 1500 రూపాయలకు పైగా దిగివచ్చింది. గోల్డ్ బాగా పడిపోయిందిలే అని అనుకునేలోపే మళ్ళీ షాక్ తగిలింది. ఏంటని అనుకుంటున్నారా? గోల్డ్ రేట్లు 2 రోజులుగా పరుగులు పెడుతూ వస్తున్నాయి. నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు కూడా అదే దారిలో నడిచాయి. అంటే 2 రోజులుగా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయని అనుకోవచ్చు. పసిడి రేట్లు ఏ స్థాయిలో పెరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర నిన్న 430 రూపాయల మేర చేరింది. అలాగే ఈ రోజు అనగా జూన్ 29న గోల్డ్ రేటు 120 రూపాయల మేర దూసుకుపోతోంది. అంటే గోల్డ్ రేటు 2 రోజుల వ్యవధిలోనే 500 రూపాయలకు పైగా పరుగులు పెట్టిందని చెప్పుకోవచ్చు. దీనివల్ల బంగారం కొనుగోలు చేయాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. 24 క్యారెట్ల బంగారం ధరను గమనిస్తే ఈ పసిడి రేటు నేడు 20 రూపాయల మేర చేరింది. దీంతో ఈ పసిడి రేటు 72,280 రూపాయలకు ఎగిసింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధరను చూస్తే ఈ గోల్డ్ రేటు 100 రూపాయలు పెరిగింది. దీంతో పసిడి రేటు 66,250 రూపాయలకు చేరింది. వెండి రేటును చూస్తే సిల్వర్ రేటు ఈ రోజు స్థిరంగానే ఉంది. ధరలో ఎలాంటి మార్పు లేదని చెప్పుకోవచ్చు. సిల్వర్ రేటు ప్రస్తుతం కేజీకి 94,500 వద్ద కొనసాగుతోంది. వెండి ప్రియులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. కాగా పైన ఇచ్చిన బంగారం, వెండి ధరలకు వస్తు సేవల పన్నుగా చెప్పుకునే జీఎస్టీ అదనంగా పడుతుంది. ఇంకా జ్యువెలరీ తయారీ ఛార్జీలు కూడా ఉంటాయి. అందువల్ల ఈ రెండు కలుపుకుంటే బంగారం ధరలు ఇంకా పైకి చేరుతాయి.